హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను హ్యాండ్ స్టాక్లో ఉన్న శారీస్ కనుక చూపిస్తున్నానండి. ఇందులో నేను వచ్చేసరికి కొన్ని వర్క్ శారీస్ అండ్ అలాగే చందేరి శారీస్, ప్రీమియం క్వాలిటీ డోలా శారీస్ కనుక చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి వర్క్ శారీస్ కనుక చూద్దాము. ఈ శారీస్ అన్నీ కూడా మనకి షిమ్మర్ జార్జెట్లు అయితే కనుక ఉంటాయండి. షిమ్మర్ జార్జెట్, ఆర్గాంజా జార్జెట్ ఇట్లా మిక్సింగ్ అయితే కనుక ఉంటాయి కలెక్షన్ వచ్చేసరికి. అండ్ ఫస్ట్ చూసిన శారీ వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ అయితే కనుక ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి స్కాలప్ బార్డర్ అయితే కనుక ఉంటుంది. స్కాలప్ బార్డర్ మీద మనకి ఇట్లాగే హెవీగా వర్క్ అయితే కనుక ఉంటుందండి. అండ్ శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ బుట్టీస్ అయితే కనుక ఉంటాయి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటాయి ఇందులో బుట్టీస్. ఇందులో ఈ కలర్ కాకుండా గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి. గ్రీన్ కలర్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ అయితే కనుక వస్తుంది. సో ప్రతి శారీ కూడా నేను ఓపెన్ చేసి అయితే కనుక చూపిస్తున్నాను చూడండి. అండ్ ఈ శారీకి ఇట్లా మనకి ఆల్ ఓవర్ అయితే కనుక ఉంటుంది. చాలా బాగుందండి. దీనికి మనకి బ్లౌజ్ కూడా సింపుల్గా వర్క్ అయితే కనుక వస్తుంది. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి స్కాలప్ బార్డర్ అయితే కనుక ఉంటుంది. అండ్ కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇట్లాగా హాఫ్ లెంత్లో అయితే కనుక ఉంటాయండి ఫ్లవర్స్ అనేవి. కుచ్చిళ్ళ పార్ట్లో మనకి ఇట్లాగా ఉంటుంది. శారీ ఎండింగ్లో కట్టు చెంగులో 1/2 మీటర్ కాకుండా రిమైనింగ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్క్ వస్తుందండి. రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ అయితే కనుక ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. మనకి ఇట్లా అయితే కనుక వస్తాయి. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది. రిమైనింగ్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా బుట్టీస్ అయితే కనుక ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా బాగుంటుందండి క్వాలిటీ. అండ్ మనకి శారీ కూడా చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉంటుంది. ఈజీ టు వేర్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఇందులో నెక్స్ట్ కలర్ ఇది వేరే డిజైన్ అండి. ఇందులో వచ్చేసరికి సింగిల్ కలర్ అయితే కనుక అవైలబుల్గా ఉంది. అండ్ ఇది కూడా మనకి షిమ్మర్ జార్జెట్ అయితే కనుక వస్తుంది. ఇది చాలా హెవీగా అయితే కనుక వర్క్ ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా లైన్స్ ప్యాటర్న్ అయితే కనుక వర్క్ ఉంటుందండి. అండ్ స్కాలప్ బార్డర్ ఇచ్చి స్కాలప్ బార్డర్కి మనకి ఏంటంటే ట్రీస్ టైప్లో అయితే కనుక వర్క్ ఇచ్చారు. ఇది మనకి పార్టీస్కి చాలా బాగుంటుందండి. మంచి రిచ్గా అయితే కనుక కనిపిస్తుంది. దీనికి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వైన్ కలర్ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా వర్క్ అయితే కనుక వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే కనుక జాయిన్ అవ్వండి. నేను డైలీ అందులో శారీస్, కుర్తీస్, జ్యువెలరీ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన దగ్గర హ్యాండ్ స్టాక్లో పట్టు శారీస్, డైలీ వేర్ శారీస్, జార్జెట్ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. కుర్తీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాటన్ కుర్తీస్, రయాన్ కుర్తీస్, సింపుల్ పార్టీ వేర్ కుర్తీస్ అన్నీ కూడా మన దగ్గర మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక అవైలబుల్గా ఉంటాయండి. ఇందులో మ్యాక్సిమం ప్రతి శారీ కూడా సింగిల్ కలర్ అయితే కనుక ఉందండి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇందులో వచ్చేసరికి ఎల్లో కలర్ కూడా అవైలబుల్గా ఉందండి. నేను లాస్ట్లో అయితే కనుక పిక్స్ అనేవి యాడ్ చేస్తాను. ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉంటుందండి. మంచి క్లాసిక్గా అయితే కనుక ఉంటుంది శారీ. మనకి బార్డర్ డిజైన్ వచ్చేసరికి చాలా డీటెయిలింగ్ అయితే కనుక ఉంటుంది. ఇది సింపుల్గా స్కాలప్ బార్డర్ అండ్ అలాగే యానిమల్ థీమ్తో అయితే కనుక మనకి ఎంబ్రాయిడరీ అయితే కనుక చేసి ఉంటుందండి. ఎంబ్రాయిడరీ మనకి డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎంబ్రాయిడరీ కూడా పల్చగా కాకుండా మంచి ముద్దగా అయితే కనుక ఉంటుందండి. శారీ లైవ్లో మాత్రం ఫ్యాబ్రిక్ అని డిజైన్ అయినా సరే చాలా బాగుంది. అండ్ మనకి బ్లౌజ్కి వచ్చేసరికి ఇట్లా డిజైన్ అయితే కనుక ఇచ్చారండి. హ్యాండ్స్కి స్కాలప్ బార్డర్ అండ్ అలాగే బటర్ఫ్లైస్ అయితే కనుక ఉన్నాయి. బ్యాక్ నెక్ కూడా మనకి వర్క్ అయితే కనుక వస్తుంది. ఇందులో ఇది అండ్ అలాగే ఎల్లో కలర్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది. కట్టు చెంగులో 1/2 మీటర్ మాత్రం ప్లెయిన్గా అయితే కనుక ఉంటుంది. అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి మంచి స్కై బ్లూ అయితే కనుక ఉంటుంది. స్కై బ్లూ విత్ పింక్ అయితే కనుక ఉంటుందండి. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ టైప్ అయితే కనుక వర్క్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి షిమ్మర్ జార్జెట్ టైప్ అయితే కనుక వస్తుందండి. స్కాలప్ బార్డర్ అయితే కనుక ఉంటుంది. స్కాలప్ బార్డర్కి మనకి ఏంటంటే చిప్ వర్క్ టైప్ అయితే కనుక ఇచ్చారండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హెవీగా ఎంబ్రాయిడరీ అయితే కనుక చేసి ఉంటుంది, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇందులో కూడా సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ కలెక్షన్స్ కూడా ఒకసారి చూడండి. నేను ఆ వీడియోస్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. అందులో కొన్ని కలెక్షన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ని వాట్సాప్లో ప్లేస్ చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా అయితే కనుక షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక ఉంటాయండి. బాటిల్ గ్రీన్ అండ్ అలాగే బ్రిక్ కలర్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఈ శారీ కూడా స్కాలప్ బార్డర్ వస్తుంది అండ్ అలాగే
ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే కనుక ఉంటుందండి. ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనకి డార్క్ గ్రీన్ అయితే కనుక వస్తుంది. అండ్ అలాగే ఈ గోల్డ్ కలర్ ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ గోల్డ్ కూడా మనకి డిఫరెంట్ షేడ్ అయితే కనుక ఉంటుందండి. మంచి షైనింగ్ అయితే కనుక ఉంది. ఇది కూడా మనకి వర్క్. అండ్ అలాగే శారీలో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చిప్ వర్క్ అయితే కనుక ఉంటుందండి. ప్రతి శారీకి కూడా మనకి కుచ్చుల దగ్గర హాఫ్ లెంత్ వరకు మాత్రమే వర్క్ ఉంటుంది. అండ్ అలాగే కట్టు చెంగులో హాఫ్ మీటర్ ప్లెయిన్ అయితే కనుక ఉంటుంది. ప్రతి శారీకి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే కనుక వస్తుందండి. దీనికి కూడా మనకి రన్నింగ్లో బ్లౌజ్ అయితే కనుక ఉంటుంది. రన్నింగ్లో బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా వర్క్ అయితే కనుక ఇచ్చారు. మనకి బార్డర్లో ఏదైతే ఉందో అది మనకి ఇట్లా హ్యాండ్స్కి అండ్ అలాగే బ్యాక్ నెక్కి అయితే కనుక ఇచ్చారండి. బ్యాక్ నెక్కి శారీలో ఫ్లవర్ ఉంది కదా, సేమ్ ఆ ఫ్లవర్ అయితే ఉంటుంది. ఇది అందులో నెక్స్ట్ ఇంకొక కలర్ అనమాట. మన లైవ్లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ అయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుందండి. మంచి లైట్ వెయిట్గా అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ అయితే కనుక నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ ఆర్గాన్స్ అయితే కనుక ఉంటుందండి. శారీ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా షిబోరి ప్యాటర్న్ అయితే కనుక ఉంటుంది. జరీ వీవింగ్తో లైన్స్ అయితే కనుక ఉంటాయి. అండ్ షిబోరి ప్యాటర్న్లో మనకి కలర్ కాంబినేషన్ కూడా 2 కలర్స్ అయితే కనుక ఉంటాయండి. సిమిలర్గా కలర్ చేంజ్ అయితే కనుక ఉంటుంది. ఇట్లా మనకి బార్డర్లో లేస్ అయితే కనుక అటాచ్ చేసండి. 2 టైప్స్ ఆఫ్ లేస్ అయితే కనుక ఉంటుంది. స్కాలప్ బార్డర్లో లేస్ ఒకటి అండ్ అలాగే బీడ్స్తో లేస్ అయితే కనుక ఉంటుంది. శారీ కలర్కి ఆపోజిట్లో మనకి టెజల్స్ అయితే కనుక ఇచ్చారు. ఇందులో 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ఫస్ట్ చూస్తుంది వచ్చేసరికి ఎల్లో అండ్ మిక్స్డ్ గ్రీన్ అయితే కనుక ఉంటుంది శారీ. దీనికి వచ్చేసరికి మనకి ఇలాగ డార్క్ మెరూన్ కలర్ అయితే కనుక బ్లౌజ్ ఇచ్చారండి. ఇది మనకి ఫుల్ స్టిచ్డ్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. సైడ్ జిప్ అయితే ఉంటుందండి. ఇది అప్రాక్సిమేట్గా మనకి 42 వరకు అయితే కనుక సైజ్ సరిపోతుంది. 42 కన్నా ఎక్కువ అయితే కనుక సరిపోతుందండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్న బ్లౌజ్తో పాటుగా మనకి లోపల 1.5 ఇంచ్ ఖర్చు అయితే కనుక ఎక్స్ట్రాగా ఉంది. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వర్క్ అయితే కనుక వస్తుంది. విత్ కప్స్ అయితే కనుక ఉందండి బ్లౌజ్. ఎవరికైనా కావాలనుకుంటే కనుక బుక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్, స్కై బ్లూ అండ్ బ్లూ మిక్సింగ్ అయితే కనుక ఉంటుంది. మనకి కాంట్రాస్ట్లో ఏదైతే టెజల్స్ ఇచ్చారో సేమ్ అదే కలర్లో బ్లౌజ్ అయితే కనుక ఉంటుందండి. 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది ప్రీమియం క్వాలిటీ కాటన్ అయితే కనుక ఉంటుంది. అందులో మనకి సింగిల్ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి. మంచి క్రీమ్కి డీప్ మెరూన్ కలర్ అయితే కనుక వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి టిష్యూ మిక్సింగ్ టైప్ అయితే కనుక ఉంటుందండి. సిల్వర్ జరీ లైన్స్ అయితే కనుక ఉంటాయి. అండ్ మనం మిడిల్లో చూస్తున్న ఈ పెయింటింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది. అండ్ అక్కడక్కడ ఫ్లవర్స్ని హైలైట్ చేస్తూ మనకి వర్క్ అయితే కనుక ఇచ్చారండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్లో ఈ విధంగా వర్క్ చేసేదే కనుక ఉంటాయి ఫ్లవర్స్. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. అండ్ అలాగే రిచ్ పళ్ళు అయితే కనుక ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి. డైలీ వేర్ పర్పస్గా కానీ ఆఫీస్ వేర్కైనా జర్నీకి అయినా కూడా చాలా బాగుంటాయి. ఇందులో కలర్స్ అయితే కనుక నేను లాస్ట్లో పిక్ అయితే కనుక చూపిస్తాను. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. అండ్ మనకి ఫ్లవర్స్లో ఉన్న కలర్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ అండ్ అలాగే పళ్ళు అయితే కనుక ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ చందేరి శారీస్ అండి. ఇవి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా యానిమల్ థీమ్తో కనుక వీవింగ్ డిజైన్ అయితే కనుక ఉంటుంది. అండ్ అలాగే థ్రెడ్ వీవింగ్తో పాటుగా మనకి జరీ వీవింగ్ కూడా చేసి ఉంటుందండి. ఇట్లా రిచ్ పళ్ళు అయితే కనుక వస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ సింపుల్గా బార్డర్ అయితే కనుక ఉంటుందండి. ఇది మనకి పళ్ళు పార్ట్ అయితే కనుక వస్తుంది. సేమ్ ఇదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే కనుక ఉంటుందండి. జరీ బుడ్డిస్తో మనకి ఇట్లాగా బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. పళ్ళు పాటలో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మనకి హ్యాండ్స్కి అయితే వస్తుంది. ఇందులో 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి క్రీమ్కి వైన్ కలర్ అండ్ ఇంకొకటి క్రీమ్కి రెడ్ కలర్. ఈ రెండు మనకి ఏంటంటే సేమ్ క్వాలిటీ ఉంటాయండి. బట్ డిజైన్ మాత్రమే చేంజ్ ఉంటుంది. డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి శారీస్. ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డోలా జార్జెట్ శారీస్ అయితే కనుక చూపిస్తుందండి. ఇవి మనకి మంచి రిచ్ లుక్ అయితే కనుక ఉంటాయి శారీస్. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటాయండి.
కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ అయితే కనుక ఉంటుంది. బార్డర్ వచ్చేసరికి ఇట్లా మనకి పిస్తా గ్రీన్ అయితే కనుక ఇచ్చారు. శారీ హైలైట్ ఏంటంటే సిల్వర్ అండ్ అలాగే గోల్డ్ జరీ రెండు కూడా యూజ్ చేశారండి. మనకి దీనికి కలంకారీ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది, అలాగే కలంకారీ పళ్ళు అయితే కనుక ఉంటుందండి. ఇందులో కూడా 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక కలర్ అయితే కనుక ఓపెన్ చేసి చూపించాను. ఇంకొక కలర్ వచ్చేసరికి మెరూన్కి సిమెంట్ కలర్ అయితే కనుక అవైలబుల్గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. 2 శారీస్ కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలు అయితే కనుక ఉంటాయి. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ డార్క్ వైన్ కలర్ అండి. డార్క్ వైన్కి మనకి ఇట్లా బేబీ పింక్ అయితే కనుక ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ అయితే కనుక ఉంటుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి షుగర్ బీట్స్ శారీస్ అండి. ఎక్కువగా వీటిని అనగా పిలుస్తున్నారు. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగ చిప్ వర్క్ అయితే కనుక ఉంటుంది. బార్డర్ని హైలైట్ చేసి ఈ విధంగా డిజైన్ అయితే కనుక ఉంటుంది. అండ్ ఇందులో నేను లాస్ట్ టైం హాఫ్ అండ్ హాఫ్ కలెక్షన్ తీసుకొచ్చానండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇలాగ షిబోరీ ప్యాటర్న్ అయితే కనుక డిజైన్ ఉంటుంది. ఇందులో కూడా 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. దీని బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో అయితే కనుక ఉంటుందండి. మనకి బార్డర్లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి హ్యాండ్స్కి అయితే కనుక వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట. టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి.